పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయనకి ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం కొత్తగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడుగా అధికారంలో వచ్చాడు కాబట్టి కొంచెం అవగాహన కలపడానికి కొంచెం టైం ఉంది. అంటే డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అది మనకు కావాలి. అది చేస్తారండి, ఇబ్బంది ఏం లేదు. ఆయన ఏంటంటే కొంచెం పరిపాలనలో భాగంగా ఆయన ఎక్కువ శాతం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన అధికారంలోకి వచ్చాడు. తప్పనిసరిగా అందరికీ యోగ్యంగా ప్రజా పరిపాలన అనేది కొనసాగుతుంది. పదవి వచ్చాక ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏంటంటే ఆయన మొదటి నుంచి ఆయన వృత్తి కదండి, సినిమా వృత్తి అనేది మొదటి నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. మరి గతంలో ఎన్టీఆర్ కూడా మరి రాజకీయంలో ఉండి కూడా ఆయన కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేసుకుంటూ వచ్చాడు. దీనికి ఆయన తప్పు పట్టాల్సిన పని లేదు, ఏం లేదు. ఆయన సినిమాల్లో ఉండాలనుకున్నా రాజకీయాలు ఉండాలనుకుంటున్నారు. ఎవరండి? పవన్ కళ్యాణ్. ఆయన ఉండాలనుకోవటం అనేది ఏంటంటే ఆయన ప్రజలకు మేలు చేయాలి, అన్ని విధాలుగా ఆయనకు సహకరించి చేయాలి అనే ఆ ఉద్దేశం ఆయనకు ఉన్నప్పుడు చేయటంలో తప్పులేదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? అది మనం చెప్పలేమండి. అవునులే, ఒక్క మాట చివరిగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ లీడర్.